అలాగే నమస్తే అండి. పాపం వైసీపీ కార్యకర్తలకు నిజాలు చెప్తే నచ్చవండి. ఒరేయ్ బాబు! జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పెద్దగా జనం రాలేదురా అంటే, లేదు భయంకరంగా జనం వచ్చేసారు. అసల ఇసకెత్తే రాలనంత జనం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ అని మాట్లాడతారు. మీరు రియాలిటీలో ఉండరు. మీకు అందుకే 11 సీట్లొచ్చినాయి. ఎన్నికల ముందు కూడా భారీగా జనం వచ్చేత్తన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా గాని లక్షలాది మంది వచ్చేత్తన్నారు. 175కి 175 మాయే అన్నారు. మేము అప్పుడు కూడా చెప్పాం. ఒరేయ్! అయన్నీ నిజం కాదురా బాబు! మీకలా చూపిస్తున్నారు అంతే. దూరం నుంచి జీవిస్తే మనకు తెలుసుద్ది జనం ఉన్నారా లేదా అనేది. మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నారు. ఆ దగ్గరగా చూపించిన మూలనే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న 20 మంది, 30 మంది మీకు భారీగా కనబడుతున్నారురా బాబు! అది వాస్తవాలు కాదు బయటికి రండి అంటే అప్పుడు ఎవడు ఇనలా. ఈరోజు కూడా అదే జరిగింది. మీకిక్కడ ఒక వీడియో పెట్టే ప్రయత్నం చేత్తా చూడండి. అనకాపల్లి జంక్షన్ దగ్గర అనుకుంటా. అక్కడ జగన్మోహన్ రెడ్డి నాయకులు తప్పితే సామాన్య ప్రజలెవరు కూడా అక్కడ కనిపించట్లా. ప్లస్ ఇంకొకటేంటంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున 2 దెబ్బలు. ఒకటి జనం రాకపోవడం. రెండోది నర్సీపట్నం దగ్గర గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు పెద్ద ఎత్తున. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ మనందరికీ తెలిసిందే కదా! ఆ ఇష్యూలో కొన్ని దళిత సంఘాలు జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. మీరసలు నర్సీపట్నంలో ఎలా అడుగు పెడతారని చెప్పేసని అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేశారక్కడ. రియాలిటీలో మనం రావట్లా. మనంతా కూడా ఊహల్లో బతికేత్తన్నామాట. పైగా ఏమన్నా అంటే ఏబీఎన్‌లో లైవ్ వత్తుంది, అందులో లైవ్ వత్తుంది, అందులో చూడండి ఇస్తారు. టీవీ ఛానల్స్‌లో లైవ్ ఇవ్వడానికి ఏముందండి? లైవ్ ఇచ్చినంత మాత్రాన సక్సెస్ అయిపోయినట్టా? ఏటి ఊరికే లైవ్‌కే? మిమ్మల్ని మార్చడం ఎవడి వల్ల కాదు. మీరు మారరు. హ్మ్. నేను మళ్ళీ చెప్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అది. మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఎక్స్‌పెక్ట్ చేసినంత జనం అయితే ఖచ్చితంగా రాలా. అసలు అక్కడ ఏముందని చెప్పేసి నేను చూపించడానికి.